హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు సండే అంటేనే నాన్ వెజ్ డే. అయితే ఈరోజు మా ఇంట్లో నాన్ వెజ్గా చికెన్ తెచ్చాము. అయితే చికెన్ అనేది రైస్లో చేస్తే మా ఇంట్లో సేల్ అవ్వదండి. అందుకని టిఫిన్కి దోశ కాంబినేషన్లో చికెన్ షార్వా చేశాను. నార్మల్గా దోశలోకి రైస్లోకి ఒకేలా చేసేసేదాన్ని. అది దోశలో తినడానికి కొంచెం బాగుండేది కాదు. అందుకని దోశలోకి సపరేట్గా షార్వా లాగా లూజ్గా చేద్దామని కొంచెం చికెన్ సపరేట్ చేసి ఈరోజు చికెన్ షార్వా చేశానండి. మరి ఈరోజు మీ ఇంట్లో టిఫిన్ ఏంటో కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఇష్టంగా తినే ఫుడ్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అయితే దోశ అనేది నార్మల్ డేస్లో అయితే దోశ చట్నీ బాగా ఇష్టంగా తింటారు. కారం చేసినా కానీ బాగా తింటారండి మా ఇంట్లో పులిహోర తర్వాత ఇష్టంగా ఏమైనా తినే టిఫిన్ ఏమైనా ఉంది అంటే అది దోశనండి. దోశ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? కాకపోతే ఆ దోశ అనేది వాళ్ళు ఇష్టంగా తినేలా చేయడమే కదండి మన పని. సో దోశ అయితే నేను చాలా బాగా చేస్తానండి. ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ప్లీజ్ లైక్ ఇచ్చి వెళ్ళండి.